శోభన్ బాబు గారితో 2 సినిమాలు చేశారు. వాట్ నెక్స్ట్ అన్నప్పుడు పరిస్థితి ఏంటి సార్? మీ ఆలోచన ఎటు మళ్ళింది? ఏంటి, ఏం చేశారు? దాని తర్వాత ఏంటంటే అండి, కృష్ణ గారితో మామూలు 2 దొంగల తర్వాత. అప్పట్లో ఏంటంటే సబ్జెక్టు ఏదో ఆయన డేట్స్ దగ్గరికి వచ్చేసి సబ్జెక్ట్ కుదరలా. సాటిస్ఫాక్షన్ మాకు డైరెక్టర్ కోదండ రామరెడ్డి అనుకున్నాం అప్పట్లో. చాలా మంది దగ్గర కథలు అవి విన్నాం, కానీ ఏదో ఫుల్ సాటిస్ఫాక్షన్ దొరకలా. అంటే ఆ రోజులు ఏంటంటే కథనే నమ్మేవాళ్ళం అండి. అంటే హీరోలతో పాటు కథ కూడా బాగోపోతే ఏదో ఒకటి తీసేస్తే మన బ్యానర్కు ఉన్న విలువను తగ్గించుకోకూడదని చెప్పి కథ బాగుండాలి అనే దానికి సెలెక్టివ్గా మాకు సాటిస్ఫాక్షన్ అనిపించిన కథ సెట్ అవ్వలేదండి. ఈ లోపల మరి ఇక డేట్స్ కూడా దగ్గర పడిపోయినాయి. సర్లేక తర్వాత అవకాశం వచ్చినప్పుడు చూద్దాం, అది కొంచెం డ్రాప్ చేయాల్సి వచ్చింది. స్టోరీ మాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ దొరకపోవడంతో. ఇంకా తర్వాత ఏంటంటే దాని తర్వాత అప్పట్లో చిరంజీవి గారితో అనుకున్నాం కృష్ణ ఈ ప్రాజెక్ట్ తర్వాత ఆయన చేద్దామని. సో ఇది కొంచెం వెనక్కి వెళ్ళడంతో ప్రాజెక్ట్ మధ్యలో గ్యాప్ వచ్చింది. అసలు యాక్చువల్గా 2 దొంగల తర్వాత ఇంకో సినిమా ఉందండి, చిరంజీవి అని, అడవిరాజా ముందు. గజ దొంగ తర్వాత 2 దొంగలు. 2 దొంగల తర్వాత ఇమీడియట్గా చిరంజీవి అనేది చిరంజీవి తోటి సినిమా. గుర్తుందా మీకు చిరంజీవి సినిమా? గుర్తుంది. అది యాక్చువల్గా ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ప్లాన్డ్ విత్ చిరంజీవి. నెగిటివ్ షేడ్ ఉంటుంది కదా, చిరంజీవి గారితో తీయాలన్న ప్లానింగ్ సినిమా కాదు అది. అది కన్నడంలో నానే రాజా అని ఒక సినిమా వచ్చిందండి. ఈశ్వరి పిక్చర్స్ అని ఒక డిస్ట్రిబ్యూటర్ కొడుకు రవిచంద్రన్ అని ఫస్ట్ సినిమా అతనికి. సివి రాజేంద్రన్ అని మన డైరెక్టర్ శ్రీధర్ గారు తెలుసు కదా, పెళ్లి కానుక ఇన్ని వాళ్ళకి కజిన్ బ్రదర్ ఆయన సివి రాజేంద్రన్ అని. కన్నడంలో నానే రాజా అని తీశారు. కన్నడంలో కొత్త హీరో అవడం వల్ల వర్కౌట్ అయింది. అక్కడ ఒక హీరో తప్పుల మీద తప్పులు, ఒక తప్పు కప్పుచ్చుకుంటానికి ఇంకో తప్పు చేయడం, ఒక నెగిటివ్ షేడ్, అంటే పాపం కావాలనేది చేయడం కాదు, సిచ్యువేషన్ అలా వచ్చి తప్పు మీద తప్పు చేసుకుంటా వెళ్ళిపోవటం, లాస్ట్లో చనిపోవటం, ట్రాజడీ. అది కొత్త హీరో మీద వర్కౌట్ అయింది. అది మేము డబ్బింగ్ చేద్దామని చెప్పి కొన్నామండి. అది బాగుంది, ఏదో కొత్త హీరో మీద డిఫరెంట్గా ఉంది సబ్జెక్ట్ అని మేము, అంటే రీమేక్ అండ్ డబ్బింగ్ రైట్స్ అని కలిపే కొంటాం కదా, బట్ మెయిన్గా డబ్బింగ్ చేద్దామని ఒక 15 days షూటింగ్ చేస్తే స్ట్రైట్ పిక్చర్ కలర్ వస్తుంది అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చి, అక్కడ ఒక రంగనాథ్ గారు చేశారు చూడండి దాంట్లో, అక్కడ అంబరీష్ అని ఒక హీరో చేశాడు. అంబరీష్ అప్పట్లో కన్నడంలో రెగ్యులర్ హీరో, ఒక స్పెషల్ అపిరెన్స్ కింద ఆయన చేశాడు. సో ఇక్కడ మనం డబ్బింగ్ సేమ్ హీరోతో డబ్బింగ్ చేసి ఒక కొంత పోర్షన్ షూట్ చేద్దాం అనుకున్నాం కదా. రంగనాథ్ వేసిన క్యారెక్టర్ అక్కడ అంబరీష్ చేశాడు కాబట్టి చిరంజీవి గారి చేసి చేయిద్దాం ఆ స్పెషల్ అపిరెన్స్ రోల్ అని చెప్పి ఆయన అడిగాం. ప్రింట్ తెప్పించండి, అక్కడ ఇంకో హీరో వేసాడు అంటున్నారు కదా, ప్రింట్ చూస్తాను నేను, బాగుంటే నేను చేస్తాను, దానికి ఏముంది, అక్కడ ఆల్రెడీ ఓ హీరో చేశాడు కాబట్టి ప్రింట్ తెప్పించాను. చూశాడు ఆయన, చూసి ఆయన ఆ రోల్ కాదు నేను మెయిన్ రోల్ వేస్తా అన్నాడు. సార్ అది కొత్త హీరో వేసాడు, అక్కడ నెగిటివ్ షేడ్ ఉన్న రోల్, అది మీరు ఆల్రెడీ ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ హీరో, మరి అంత కరెక్ట్ కాదేమో అది అంటే. ఆయన ఎందుకో ఆ క్యారెక్టర్ మీద కొంచెం మోసపడ్డాడు. అంటే డిఫరెంట్ రోలు, నేను రెగ్యులర్గా చేస్తున్న హీరో కాకుండా, అంటే అప్పట్లో కమల్ హాసన్ ఎర్ర గులాబీలు చేసేటండే ఒక నెగిటివ్ షేడ్ ఉన్న రోలు. కమల్ హాసన్ ఆయన ఎర్ర గులాబీలు చేసి సక్సెస్ అవ్వలేదా, నాకు ఆ రోల్ చేయాలని ఉంది, నేనే చేస్తాను, డేట్ లేకపోయినా నాకు ఎప్పుడు గ్యాప్లు ఉంటే అప్పుడు చేస్తాను అని చెప్పి ఆయన ఆ క్యారెక్టర్ మీద మోసపడి, అప్పట్లో ఆ రోజుల్లో ఆయన హాట్ కేక్, హాట్ కేక్ తర్వాత సరే ఇక హీరో నేను చేస్తాను అంటున్నప్పుడు మేము చేయమని మనం అనాల్సిన పరిస్థితి అవసరం కూడా లేదు కదా. సో ఆయనతో చేయాల్సి వచ్చి మనం భయపడినట్టే ఏంటంటే అది ఆ నెగిటివ్ రోల్లో ఆయన రిసీవ్ చేసుకోవాలి ఆడియన్స్. సినిమా రిజల్ట్ తేడా వచ్చింది. రిజల్ట్ తేడా వచ్చిన తర్వాత ఏమన్నారు చిరంజీవి గారు? అంటే ఆయనకి ఎంతో కొంత లోపల తెలుసు కదా, ఒక ఎక్స్పెరిమెంట్ కింద ఆయన ఆ క్యారెక్టర్ మీద మోజుతోటి ఎక్స్పెరిమెంట్ కింద చేయాలనుకున్నాడు. బట్ ఆడియన్స్ ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కమర్షియల్ హీరో అయిన తర్వాత ఒక నెగిటివ్ రోలు, మర్డర్ మీద మర్డర్ చేసుకెళ్ళి లాస్ట్లో ఆయన కూడా చచ్చిపోవటం అనేది మరి వాళ్ళ ఫ్యాన్స్ కానీ జనరల్ ఆడియన్స్ నచ్చలేదు. సరే అదేంటంటే అది ఆ డౌట్ అందరికీ ఎంతో కొంత ఉంది లోపల, ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్నది ఆ భయం ఉంది, దానికి తగ్గట్టుగానే అది రిసీవ్ చేసుకోలేదు జనం. ఓకే.